గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ మై హార్ట్‌ఫుల్ వెల్కమ్. ఈరోజు మన వీడియోలోని ఒక ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్‌ని ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ దీన్ని డిస్కస్ చేద్దాము. గ్రూప్ 2కి సంబంధించి మనకి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్కులు ఉన్నాయి మెయిన్స్‌లో. అందులో ఇది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్‌లో 30 మార్కులు ఉన్నాయి. అందులో కూడా ఇంపార్టెంటే. అయితే ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇటీవల రీసెంట్‌గా నీతి ఆయోగ్‌లోని నలుగురు కొత్త సభ్యుల్ని నియమించడం జరిగింది. వాళ్ళెవరు? వాళ్ళ పేర్లేంటి? వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అందులో మోస్ట్ ఇంపార్టెంటు నూతన వైస్ చైర్మన్ ఉపాధ్యక్షుడు. ఓకేనా? ఓకేనా? చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. న్యూ వైస్ చైర్మన్ అనమాట. నీతి ఆయోగ్‌కి సంబంధించి వైస్ చైర్మన్ ఎవరు అంటే అశోక్ కుమార్ లాహిరి. ఓకే. రీసెంట్‌గానే ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్‌కి సంబంధించి ఇతను 4వ ఉపాధ్యక్షుడు. చాలా ఇంపార్టెంటు. మరి ఎవరి స్థానంలో ఇతన్ని అపాయింట్ చేశారంటే సుమన్ కే బేరీ స్థానంలో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇతను ఏమని మనం చెప్పుకున్నామంటే వైస్ చైర్మన్. అంటే నీతి ఆయోగ్‌కి చైర్మన్ కూడా ఉన్నారంటే ఉన్నారు. మరి చైర్మన్ ఎవరు అంటే మన నరేంద్ర మోడీ గారు. అంటే ప్రధానమంత్రి పోస్ట్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్‌గా నీతి ఆయోగ్ కూడా చైర్మన్‌గా వ్యవహరించడం జరుగుతుంది. ఎక్స్ అఫిషియో పోస్ట్ అంటామనమాట. ప్రధానమంత్రి పోస్ట్ ఎవరైతే అక్కడ ఉంటారో ఆటోమేటిక్‌గా నీతి ఆయోగ్ కూడా వాళ్ళే చైర్మన్‌గా వ్యవహరించడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంటు. ఓకే. సెకండ్ బిట్ ఏంటంటే ఇతను ఎవరి స్థానంలో వైస్ చైర్మన్‌గా రావడం జరిగిందంటే సుమన్ కే బేరీ స్థానంలో వచ్చాడు. 4వ మనకి వైస్ చైర్మన్‌గా చెప్పుకోవచ్చు. ఇతనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇతను వెస్ట్ బెంగాల్‌లో ఎమ్మెల్యేగా కూడా ఇతను కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. అదే విధంగా మనకి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఇతను పనిచేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘంలో సభ్యుడిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి అతనిలో. ఓకే. అతనికి సంబంధించి ఇమేజ్ కూడా మీకు చూపిస్తాను చూడండమ్మా. ఇదిగోండి. చూడండమ్మా అతనికి సంబంధించినటువంటి ఇమేజ్. ఓకే. చూసారు కదండీ! మరలా ఇప్పుడు మనం కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. అదేవిధంగా రిమైనింగ్ పర్సన్స్ ఎవరో కూడా మనం తెలుసుకుందాము. డాక్టర్ ఎం. శ్రీనివాస్ అనమాట. ఇతను ప్రెజెంట్ ఎయిమ్స్‌లో డైరెక్టర్‌గా పనిచేయడం జరుగుతుంది. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా అవసరం లేదు. డాక్టర్ ఎం. శ్రీనివాస్ ఇతను ఎయిమ్స్‌లో డైరెక్టర్‌గా పనిచేయడం జరుగుతుంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో. అదేవిధంగా రిమైనింగ్ పర్సన్ ప్రొఫెసర్ కేవి రాజు అనమాట. ఓకే. ప్రొఫెసర్ కేవి రాజు ఇతను ప్రస్తుతం ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో ఒక సభ్యుడిగా పార్ట్ టైమ్ మెంబర్‌గా ఇతనుకు ప్రెజెంట్ అయితే ఉన్నాడు. అదేవిధంగా మూడో వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ గోవర్ధన్ దాస్ అనమాట. ఇతను ఒక సైంటిస్ట్, ఎమినెంట్ సైంటిస్టు. అదేవిధంగా నాలుగో పర్సన్ ఎవరంటే ప్రొఫెసర్ అభయ్ కరందీకర్. ఓకే. ప్రొఫెసర్ అభయ్ కరందీకర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇతను సభ్యుడు. నలుగురు పేర్లు కూడా మీకు చెప్పడం జరిగింది కదండి. ఇప్పుడు అసలు నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది? నీతి ఆయోగ్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా? రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ కాదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూడండమ్మా, నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఫుల్ ఫామ్స్ కూడా మనకు తెలియాలి. కొన్ని సందర్భాల్లో ఇస్తాడనమాట. నీతి ఆయోగ్‌లో టీ అంటే ఏంటని అడుగుతాడు. అప్పుడు నువ్వు పెట్టాలి కదమ్మా ట్రాన్స్ఫార్మింగ్ అని చెప్పేసి. ప్రతీదీ కూడా చాలా క్షుణ్ణంగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇది దేని స్థానంలో వచ్చిందంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చింది. జనవరి 1, 2015న ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి ప్లానింగ్ కమిషను ఎప్పుడు ఏర్పాటయిందో, ఎప్పుడు ఫామ్ అయిందో ఆ యొక్క డేట్‌ని కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ పెట్టండి. అదేవిధంగా మొదటి ప్లానింగ్ కమిషన్ ఏర్పాటయ్యేటప్పుడు అప్పుడు ప్రధాని ఎవరు? చాలా సింపుల్ బిట్. అది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఫస్ట్ 5 ఇయర్ ప్లాను దాని యొక్క టైం పీరియడ్ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఓకే. ప్రెజెంట్ మరి ప్లానింగ్ కమిషన్ ఉందంటే 2015 జనవరి 1 నుంచి ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మరి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అంటే కాదు. మరి స్టాట్యుటరీ బాడీ చట్టబద్ధమైనటువంటి సంస్థ అంటే అది కూడా కాదు. మరి ఇదేంటి అంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఓకేనా. ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా ఏర్పడినటువంటి ఒక సంస్థ. ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ అంటే ఏంటి? అంటే కొన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతాయి కదండి. అందులో తీసుకున్నటువంటి
డెసిషన్ ఆధారంగా ఇది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది కేవలం సలహా మండలి అడ్వైజరీ బాడీ మాత్రమే. అడ్వైజరీ బాడీ అంటే ఏంటి? ఇది ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు ప్రభుత్వం పాటిస్తే పాటిస్తుంది, లేదంటే లేదు. ఓకే. ఇది కేవలం సలహాలు ఇస్తుంది. అది పాటిస్తే గవర్నమెంట్ పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. చాలా ఇంపార్టెంట్. అయితే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటో కూడా తెలుసుకుందాం. ఇది ప్రభుత్వానికి థింక్ ట్యాంక్‌గా పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం కదండి, దీనికి చైర్మన్ అధ్యక్షుడు ఎవరంటే భారత ప్రధానమంత్రి దీనికి అధ్యక్షత వహిస్తాడు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి, ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటో తెలుసుకుందాము. టు ప్రమోట్ కోఆపరేటివ్ ఫెడరలిజం అనమాట. సహకార సమైక్యవాదం అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందమ్మా, దాన్ని సాల్వ్ చేసే ప్రక్రియలో కేంద్రం పార్టిసిపేట్ చేయాలి, అదేవిధంగా రాష్ట్రాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. కేంద్రానికి రాష్ట్రానికి ఒక మంచి రిలేషన్ని మెయింటైన్ చేయాలి. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఏంటి? ప్లానింగ్ కమిషన్ జనరల్గా ఏం చేసిందంటే, అది ఒక డెసిషన్ తీసుకునేది, లేదంటే ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేది. ఒక స్కీమ్కి సంబంధించి ప్రొవిజన్స్ అదే తయారు చేసుకొని భారతదేశం మొత్తం కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసేది. ఇక్కడ డెసిషన్ తీసుకునేది సెంటర్లో తీసుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ కంట్రీ వైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదనమాట. ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు స్టేట్స్లో ఉన్న సీఎం అందరిని కూడా పిలుస్తారు. అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటే బాటమ్ నుంచి, అంటే రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకొని అప్పుడు ఫైనల్గా ఏదైనా రెజల్యూషన్ కానీ తీర్మానం కానీ పాస్ చేస్తారు. దాన్నే బాటమ్ అప్ అప్రోచ్ అంటామన్నమాట. ఓకే. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేసాము. ఫైనల్గా గవర్నింగ్ కౌన్సిల్. గవర్నింగ్ కౌన్సిల్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? గవర్నింగ్ కౌన్సిల్ అంటే పాలక మండలిలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే రాష్ట్రాలకు చెందినటువంటి అందరు సీఎంలు, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్లో ఎక్కడైతే అసెంబ్లీస్ ఉన్నాయో ఆ సీఎంలు, అదేవిధంగా మిగిలినటువంటి యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్ అనమాట. ఓకేనా? వీళ్ళందరూ కూడా గవర్నింగ్ దాంట్లో సభ్యులే. ఓకే. అయితే మీకు ఒక క్వశ్చన్ అనమాట. నీతి ఆయోగ్లో ప్రజెంట్ CEO ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతూ, ఏపీపీఎస్సి చూడమ్మా, ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రజెంట్ ప్రిలిమ్స్ క్లాసెస్ అనేవి అవుతున్నాయి. హై స్టాండర్డ్తో, మంచి మెటీరియల్తో, ఇంగ్లీష్ మీడియం అదేవిధంగా తెలుగు మీడియం మెటీరియల్, హై స్టాండర్డ్ మెటీరియల్ అంటే ఏదో క్లాసెస్ చెప్పి ఏది పడుతుంది ఇవ్వడం కదమ్మా. హై స్టాండర్డ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎవరైనా కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. కేవలం 1500కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఎవరైతే ప్రిలిమ్స్ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి మెయిన్స్ కోర్స్, ఓకేనా, 3000 ఉన్నటువంటి మెయిన్స్ కోర్సు కేవలం 1250కే ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.